సార్ మాది సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండల్ బేగంపేట గ్రామం మాది. నాకు 2018లో జాబ్ మిస్ అయింది. అప్పటి నుంచి కష్టపడి నేను ఈవెంట్స్లో కానీ మెరిట్లో స్కోర్ సంపాదించాను. తర్వాత నేను చదువుకునేటప్పుడు నేను సిద్దిపేట మాది జిల్లా సెంట్రల్ లైబ్రరీ ఉంది, అక్కడ అక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సంపాదించాను సార్. నా పేరెంట్స్ అలాగే మా బాబాయ్ నాకు ఎమర్జెన్సీ ఎప్పుడున్నా నాకు మనీ సహకారం అందించారు. అలాగే మా పేరెంట్స్, మా బాబాయ్, నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు నా వెంటే ఉంది సార్. నేను ఈ జాబ్ సంపాదించాను. మాకు 8th నుండి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంది సార్. మేము అక్కడ మాకు దగ్గర నాకు 17th BN సిరిసిల్లాలో నాకు అపాయింట్మెంట్ లెటర్ అక్కడ ఉంది. అక్కడ నేను రిపోర్ట్ చేయాల్సి ఉంది. నాకు ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది సార్. నేను చదువుకునే అప్పటి నుంచి నాకు ప్రోత్సాహం ఎప్పుడు అందించారు. ఎట్లా కష్టపడి చదివించినాం సార్. మేము మా పిల్లలు ఇద్దరు, మా చిన్న ఈ కొడుకు ఇంకో కొడుకు, ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. కానీ ఈయనతోటి మాకు బాగా ఇది ఉండేది సార్. అది మేము ఇట్లా కష్టపడి మేము చదివించినా కానీ మా కొడుకు ఇది వచ్చింది. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం. అయిందనే సంతోషం ఉన్నది మాకు. ఎందరో మీకు కొడుకులు? కొడుకులకు బిడ్డ పెళ్ళి అయింది. చిన్న అయినా చదువుకుంటుండు. ఈయన పెద్ద కొడుకు. మా మరిది ఆయనకు కొడుకు బిడ్డ. 4 ఏళ్ళు కష్టపడ్డాడు. నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యే కష్టపడాను సార్. నేను వచ్చేసి మేడ్చల్ మార్కజ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేడ్చల్ మండలం మాది, గన్పూర్ గ్రామం. అక్కడ నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను సార్. అంటే కోచింగ్ ఇలాంటిది తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యాను. మా పేరెంట్స్ వచ్చేసి మా నాన్న పేరు వెంకటేష్, మా అమ్మ పేరు పద్మ. వాళ్ళు డైలీ లేబర్. మాకు చిన్న వ్యవసాయం సార్. నేను ఇక్కడ అంటే ఈవెంట్స్ కానీ కోచింగ్ సెంటర్ కానీ ఏం లేకుండా ఓన్లీ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను సార్. నేను వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాను సార్. మా నాన్నగారు లేరు సార్, చనిపోయారు 2019లో. ఇప్పుడు మా బాబాయ్, మా పిన్ని ప్లస్ మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు. మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ రాలేదు. దానివల్ల నేను మా పేరెంట్స్, మా బాబాయ్ని, మా పిన్ని తీసుకొచ్చాను ఇక్కడికి. సార్ ఇది గవర్నమెంట్ జాబ్ అనేది మా నాన్నగారి డ్రీమ్ సార్. దానివల్ల నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సెల్ఫ్గా ఓన్లీ వర్క్ చేసుకోవాలి, ప్లస్ జాబ్ చేసుకోవాలి, సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి. గ్రౌండ్ మార్క్స్ కానీ చాలా ఇప్పుడు కష్టపడి వచ్చాను సార్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను ఒక సిచ్యువేషన్లో దాని డబ్బులు లేవు సార్. డబ్బులు లేకుండా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అట్లా అంటే ఢిల్లీ లేబర్ కావాల్సి వచ్చింది. అట్లా అంత కష్టపడి ఇక్కడికి వచ్చాను సార్. మా బాబాయ్ గారు వచ్చేసి మెడ్సిటీ హాస్పిటల్లో ఎంప్లాయ్ చేస్తాడు. మా హౌస్ వైఫ్ మా పెద్ద. మీరెందరు మొత్తం? నేను, మా సిస్టర్ సార్. మా సిస్టర్ పేరు వచ్చేసి స్నేహ, నేను పెద్దోని, మా సిస్టర్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఫస్ట్ అటెంప్ట్లో చాలా కష్టపడి జాబ్ కొట్టాను. ఇది నా కల కాదు సార్, మా ఫాదర్ ఒక డ్రీమ్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, ఒక జాబ్ కొట్టాలి ఏదైతే ఉంది అంటే. మా నాన్నగారు అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ బెటర్ ఉంటుంది, నువ్వు సర్వ్ చేయొచ్చు పబ్లిక్కి అని చెప్పి మోటివేషన్ చేశారు సార్. మా నాన్నగారి కావాలా ఈరోజు నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది సార్. సంతోషం సార్. ఎందుకంటే మా అన్న చచ్చిపోయినందుకు కష్ట సుఖాలు అన్నీ అనుభవించు. మేము కూడా మా ఇంప్రూవ్ చేసినాం. మా కొడుకు మంచిగా కావాలని జాబ్ కావాలనుకున్నాం. ఎందుకంటే తండ్రి లేడు, తండ్రి లేకపోవడం మళ్ళీ తర్వాత తండ్రి బాధలో మీ బాబాయ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎట్లా ఫీల్ ఉంది మీకు? నేను నా పిల్లలు నా పిల్లలని ఒకటే. నేను అంతా ఇప్పటికీ ఇంకా మస్తు ఇంకా నేను బరువు మోస్తా. నేను అన్న పిల్లలు నేను బరువు మోసే బాధ్యత నాకు ఉంది సార్. ఇంకా ఏదైనా ఎట్లా ఉంది అన్నయ్య కానిస్టేబుల్ అయ్యిండు? చాలా గొప్ప ఉంది, బాగుంది మా అన్నయ్య. చాలా మంచిగా ఉంటుంది మా అన్నయ్య. అస్సలు అనుకోలే మేము ఇంత పైకి వస్తామని. మా డాడీ డ్రీమ్ నెరవేర్చినందుకు మా అన్నయ్య చాలా మంచిగా, మా మమ్మీని మా అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము సిద్దిపేట నుంచి వచ్చామండి. నాకు మా ఫాదర్ 2009లో ఎక్స్పైర్ అయ్యాడు. అప్పటి నుంచి మా అమ్మనే మాకు కొంచెం బాధ్యత తీసుకొని మా బ్రదరు మా ఇద్దరిని కష్టపడి పెంచింది. తర్వాత ఒక 2014 నుంచి 18 వరకు నేను ప్రైవేట్ జాబ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో హైదరాబాద్లో చేశాను నేను. తర్వాత నేను ఆలోచించాను, గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం మా ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో అని చెప్పేసి ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేశాను. మా అన్నయ్య దానికి ఫుల్ సపోర్ట్ చేశాడు. మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుండే. నేను చాలా కష్టపడ్డా నా పిల్లల్ని పెంచడానికి. వాళ్ళ నాన్న చిన్న వయసులో చనిపోయాడు. బట్టలు కుట్టిన, బీడీలు చేసిన. ఇక నేను పడ్డ కష్టాలన్నీ ఈ రోజు నుంచి తీరిని అనుకుంటున్నా. పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా, అయ్యాడు. ఇప్పుడు తండ్రి లేని లోటు నా పెద్ద కొడుకు చూసుకుంటుండు. అన్నిటికీ
తోడుగా ఏ ఇబ్బంది రాకుండా నా కొడుకు పెద్ద అయినా ఇప్పటి వరకు చూసుకున్నాడు. ఇప్పుడు 2 కొడుకులు సమానం నాకు. 2 కొడుకులు కలిసిమెలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. తమ్మునికి జాబ్ వచ్చేంత వరకు అమ్మ ఎన్ని ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. తమ్ముని కోరిక తీరాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి అని ఎన్ని ఖర్చు అయినా భరించిండు, పెట్టిండు, మమ్మల్ని మంచిగా చూసుకుంటుండు. ఇప్పుడు 2 కూడా నాకు 2 కళ్ళలాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరం మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. నా కొడుకు కోరిక నెరవేరింది, అది చాలా సంతోషమైంది నాకు. చాలా ప్రౌడ్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రైవేట్ జాబ్ హైదరాబాద్లో చేశాడు తమ్ముడు. కాకపోతే వానికి వెదర్ కానీ హెల్త్ కానీ సరిగా లేకుండే, ఫుడ్ పడకపోతుండే. ఇంకా నేనే చెప్పాను అనమాట, గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు, డెడికేటివ్గా వర్క్ చేయాలి, అట్లయితేనే జాబ్ వస్తుందని చెప్పిన. సో తను కూడా ఇంకేంటంటే నేను ఒక విషయం చెప్పానంటే, నువ్వు ఇంట్లో ఉండొద్దు, జాబ్ వచ్చేవరకు ఎవరు కలవద్దు, అలా అయితేనే జాబ్ వస్తుందని చెప్పాను. సో తను కూడా డెడికేట్గా వర్కౌట్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ని రోజులు అమ్మ నేను కష్టపడినందుకు ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది.